బాస్ 5 అప్డేట్స్. సూటిగా సుత్తు లేకుండా పక్కా మన భాషలో బిగ్ బాస్ అప్డేట్స్ నేను రెడీగా ఉన్నాను. చూసేందుకు మీరు రెడీగా ఉండండి. చూస్తారు కానీ జర కామెంట్స్ ఏం చేస్తలేరు. మీ ఒపీనియన్ చేయండి, తప్పేమని చెప్పు. బిగ్ బాస్ అనగానే ఎవరి ఒపీనియన్ వాళ్ళని కొట్లాడుతున్నారు కదా. చలో మన ఒపీనియన్ మనది, ఫ్రీ ఆఫ్ వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంది కదా. సో ఆ వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్ నన్ను వేసుకోవడానికి కాదు, బిగ్ బాస్లో ఏం జరుగుతుందని మీ ఒపీనియన్ గురించి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో, ఫేస్బుక్లో రెండిట్లో పెడుతున్నాం కదా, సరే కామెంట్స్ అయితే ఏం పెడతలేరు. సో ఫైనల్గా బిగ్ బాస్ 5 అప్డేట్స్ ఏంటంటే, నిన్న చూసినట్లయితే మనం అనుకున్నాం కదా ఆల్రెడీ, ఏంటంటే వినాయక చవితి పూజ జరుగుతుంది, వినాయక చవితి ఈవెంట్ కావచ్చు అని చెప్పి. వినాయక చవితి పూజ మాత్రం నిష్టగా చేసిరని చెప్పుకోవచ్చు. అది ఒకట్లో మాత్రం బిగ్ బాస్ 5లో ఉన్న కంటెస్టెంట్ అయితే మస్తు నిష్టగా చేసిర్రు. బిగ్ బాస్ 5 ఆ వినాయక చవితి పూజ అంతా ఇట్లా జబర్దస్త్ చేసిర్రు. అంతకుముందు నిన్న గొడవ జరిగింది ఒకటి, లహరీకు నువ్వు గొడవ జరిగింది కదా. ఆ గొడవలో చూస్తే లహరీ పాపం బాగా ఎగ్జైట్ అయిపోయి ప్రతి ఒక్కరితో కాంట్రవర్సీగా పెట్టుకొని ప్రతి ఒక్కరితో గొడవ పెట్టుకోవడం వల్ల బయటికి మనకెట్లా పోర్ట్రేట్ అయితే విషయం పక్కన పెడితే, హౌస్లో మాత్రం కోపతాపాలతో ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆమెను బాగా మంది ఫోకస్ చేసే అవకాశాలు మాత్రం ఫ్యూచర్లో అయితే ఉన్నాయి. ఇక తర్వాత ఏమైంది అంటే పెద్ద సుత్తి జరుగుతుంది. ఇక తర్వాత ఏమైపోయింది, వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు, తర్వాత సిరీ క్యాప్టెన్స్లో ఏం జరుగుతుందని చెప్తే మాత్రం పెద్దగా అయితే ఏం కనిపిస్తలేదు. ఇంకోటి మీరు అబ్జర్వ్ చేసారు లేదో కానీ, బిగ్ బాస్ 5లో ఏమైంది అంటే ఏదో గాబర్ ఎపిసోడ్ కూడా 1 అవర్ ఎపిసోడ్ కదా, 1 అవర్ ఎపిసోడ్ కదా. ఈ 1 అవర్లో ఏదో గాబర్గా అసలు చూపెట్టినామంటే చూపెట్టడం తప్పించి పెద్దగా అయితే ఏం లేదు. మరి కంటెస్టెంట్స్ కొన్ని డిస్కషన్ ప్రొలాంగ్ చేస్తారా, లేకపోతే మరి అక్కడ నిజంగానే బిగ్ బాస్ ఎడిటర్లు ఏమైనా తప్పు చేస్తారా, లేకపోతే స్పాన్సర్ మారింది కదా, వీళ్ళకి ఏమైనా కొత్త స్ట్రాటజీ ఉందా అంటే అర్థమైతలే. కానీ ఏదో గాబర్ ఎపిసోడ్ అయిపోతుంది తప్పించి పెద్దగా అసలు అలా ఏం జరుగుతున్న విషయం అయితే ఎన్ని రోజులు మనకు తెలుస్తుండే ఎవరు ఏం జరుగుతుంది. ఉదాహరణకి ఇద్దరి మధ్యలో డిస్కషన్ ఒక అమ్మాయి గురించి మాట్లాడుకుంటే ఆ డిస్కషన్ పూర్తి అయిపోయేంత వరకు మన డిస్కషన్ చూపించేవాళ్ళు. ఇక్కడ మధ్యలో కట్ చేస్తారు. అబ్జర్వ్ చేసి లేదు ఒకసారి మీరు నిజంగా ఇది అబ్జర్వ్ చేసి మీరు కూడా నాలేక అనుకుంటే కింద కామెంట్ అయితే చేయుర్రి. మధ్యలో టక్కన కట్ చేయడం. లాస్ట్లో ఒకటి జరిగింది. ఏం జరిగింది, వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు, బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు అని చెప్పి చెప్పడం జరిగింది కదా. ఆ దాంట్లో కూడా షణ్ముఖ్ చెప్పలేదు ఎవరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని. విజయ్ సన్నీ చెప్పలేదు. ఆ తర్వాత కొంతమంది చెప్పలేదు. ఆ చెప్పకపోయినప్పుడు కూడా అక్కడికి ఎపిసోడ్ అయిపోయింది. విజయ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరంటే విశ్వకి ఇచ్చేసారు, వర్స్ట్ పర్ఫార్మెన్స్ జస్వంత్కి ఇచ్చేసారు. ఈ రకంగా అసలు కొన్ని బాగా కట్ చేస్తున్నారు. మరి ఈ కట్టింగ్ ఏందో అర్థమైతలేదు కానీ, మరి కొత్త స్ట్రాటజీ ఏమైనా ప్లే చేస్తే అర్థమైతలేదు కానీ గాబర్గా అయిపోతుంది ఎపిసోడ్ అంతా కూడా కంప్లీట్గా. పెద్దగా స్ట్రెంథనింగ్ ఉండి ప్రీవియస్ ఎపిసోడ్ లాగా చూడాలి అనే ఎమోషన్ మాత్రం మనకైతే క్యారీ అయితే పెద్ద అయితే లేదు. చాలా మందిలో టాక్ ఉంది బిగ్ బాస్ 5 గురించి టకటకటక్ అయిపోతుందని చెప్పి. మరి దీనికి రీజన్ ఏంటైతే ఏం అర్థమైతే, మరి కొత్త స్ట్రాటజీ ఏమైనా ప్లే చేస్తున్నారనే విషయం అయితే ఏం క్లారిటీ అయితే లేదు. ఈ రకంగా నెగిటివిటీ అయితే ఎక్కువైపోయింది. టీఆర్పీ రేటింగ్ కూడా పోయినసారి కంటే ఇప్పుడు చాలా తక్కువ ఉందట. మరి నిన్నటి అసలు గేమ్ షురూ అయిపోయింది. క్యాప్టెన్సీ తర్వాత రేషన్ మేనేజర్ ఇచ్చుడు, ఒకరికోలు కిచెన్ డిపార్ట్మెంట్ అని మనకి డివైడ్ చేసుకుంటూ నిన్నటి సంది మాత్రం హైలైట్ గేమ్ షురూ అయిపోయింది. ఇక గ్రూప్స్ ఫామ్ ఇప్పటివరకు అయితే ఏం కాలేదు. నిన్న ఒక ఎపిసోడ్లో చూస్తే తెలుసు కదా మన పింకీ చెప్పిన ఆల్రెడీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఉన్న బిగ్ బాస్ 5 అమ్మాయిల కంటే ఒక ట్రాన్స్జెండర్ అయిన పింకీ మాత్రం జబర్దస్త్ ఉన్నది. సో ఆమె ఒక లవ్ ట్రాక్ స్టార్ట్ చేద్దామని చెప్పి ఇక మళ్ళీ మొదలైంది. ప్రీవియస్గా మనం చూసుకుంటే బిగ్ బాస్ 3 అనుకుంటా రాహుల్కు మన ఎవరు పునర్నవికి ఉంటుండే, అంతమంది 2లో ఒకటి ఉంటుండే, మనకెవరికి సామ్రాట్కు అమ్మాయి పేరు ఏం పేరు ఉంటుండే, ఆ అమ్మాయికి ఉంటుండే. ఆ తర్వాత 1లో కూడా సేమ్ ట్రాక్స్ ఉంటుండే. బిగ్ బాస్ 4లో కూడా అవినాష్కు హరియానాకి ఇంకో ఇది ఒక జంట ఉంటుండే. ఇప్పుడు ఫైనల్గా ఆ జంటల్లోని లోటు తీరుస్తారేమో. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా గేమ్. ఇక ఈ జంట లేని ప్రతి ఎపిసోడ్లా ప్రతి సీజన్లా ఒక జంట ఉంటుండే, పిల్ల మొగులు ఇద్దరు టైపులు ఉంటుండే. ఈ సీజన్లో అట్లా ఎవరు లేరు. ఆ లేని లోటు వీళ్ళు తీరుస్తారేమో. ఇప్పుడే ట్రాక్ క్రియేట్ చేస్తుంది పింకీ మెల్లగా మానస్తోని. వాళ్ళ డిస్కషన్ లేకపోతే వాళ్ళ అంటే అలా ఒక లవ్ ట్రాక్ క్రియేట్ చేయాలనే ఒక డిస్కషన్ ఉంది కదా. నా ఫ్లవర్ ఇవ్వడం చెప్పుడు కావచ్చు, లేకపోతే నేను క్యాప్టెన్ ఇంకా ఫ్లవర్ ఇస్తాను. వాయిస్ ఆఫ్ టోన్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది. సో పింకీ మాత్రం ఒరిజినల్గా అంటే బయట కొన్ని ఇంటర్వ్యూస్ లేకపోతే ఆ వీడియో చూసినా బయట ఎట్లున్నదో లోపల గట్లనే ఉన్నది. అబ్బా పెద్దగా ఆమె ఏమో యాటిట్యూడ్ క్రియేట్ చేయాలి, యాక్ట్ చేయాలనే టైప్ మాత్రం కనిపిస్తలేదు. ఇక పోతే మానస్ అయితే చాలా కామ్గా నీట్గా ఆయన గేమ్ ప్లే అయినా చేస్తున్నాడు తప్పించి ఒకరితో కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోవాలి, దగ్గరికి పోవాలి, ఫ్రేమ్లో కనిపించాలనే మాత్రం డిస్కషన్ ఇక్కడ పెద్దగా కనిపిస్తలేదు. ఇక విశ్వాకి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చుట్లా నా ఒపీనియన్ ఏంటంటే, ఎస్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టే టాస్కులు పాడాడు మంచిగానే, మంచి ఫిజికల్గా మంచి ఫిట్గా ఉన్నాడు, అందరితో మంచిగా కలిసిపోతున్నాడు. కాకపోతే ఎంటర్టైనర్ కాబట్టి బెస్ట్ ఎంటర్టైనర్ అనగానే బిగ్ బాస్ ఏం అడిగిన బెస్ట్ పర్ఫార్మెన్స్ అడగంగానే టాస్క్ల విషయమే కాకుండా ఓవరాల్గా ఎంటర్టైన్ కూడా చూసుకోవాలి కాబట్టి ఎంటర్టైన్ చేయడంలో మాత్రం లోబో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. కాకపోతే టాస్క్ ప్లే చేసే దాంట్లో పర్ఫెక్ట్ 100% ఇవ్వడంలో మాత్రం విశ్వ ఉన్నాడు. మరి విశ్వ అందరితో మింగిలేనందుకు ఆయనకి ఎక్కువ ఓటింగ్ వచ్చి ఆయనకు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిరా, లేకపోతే ఎంటర్టైన్మెంట్ చూసుకున్నారా అంటే మాత్రం నన్ను అడిగితే బిగ్ బాస్లో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరని అంటే ఎస్ వీళ్ళిద్దరిట్లో ఎవరో ఒక పేరు చెప్పేవాని. దాంట్లో ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి లోబో విశ్వ మధ్యలో లోబో పేరు చెప్తాను. ఎందుకంటే మనకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్. అక్కడ ఎవరు ఆడుతున్నారు, టాస్క్ ప్లే చేసినంత మాత్రాన గేమ్లో ఉంటామని గ్యారంటీ లేదు. టాస్క్ చేసిన వాళ్ళు కొంతమంది ఎలిమినేట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఆ సిచ్యువేషన్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ రావాలి అని అనగానే నేను బెస్ట్ పర్ఫార్మెన్స్ మాత్రం లోబోకి ఇస్తాను నా ఒపీనియన్లో మాత్రం. మీ పర్ఫార్మెన్స్లో మీ అభిమానులు ఉంటారు చాలామంది కదా,
మీ ఉద్దేశంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరనేది మీరు ఒక కామెంట్ అయితే చేయండి. ఆ తర్వాత వర్స్ట్ పర్ఫార్మెన్స్ నన్నే కాదు బిగ్ బాస్ 5 చూస్తే ఎవరైనా కూడా వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనగానే మోస్ట్లీ ఇద్దరు పేర్లు ఎక్కువ వస్తాయి, ఉమా పేరును జస్వంత్ పేరు. సో దాంట్లో జస్వంత్కి ఇచ్చింది కాబట్టి నో ప్రాబ్లం, దట్ ఇస్ నాట్ అ బిగ్ టాస్క్. ఎందుకంటే ఆయన బాగా అయిపోయి మొత్తం ఎవరినో క్రియేట్ చేయాలి, నేను ఫ్రేమ్లో కనిపించాలి, ఉత్తుత్త గొడవలు పెట్టుకున్నాడు, లేకపోతే ఎవరు రెస్పెక్ట్ ఇవ్వకపోవడు, ఏదో అసలు సంబంధం ఒక మాటకి సిచ్యువేషన్కి ఆయన మాట్లాడే మాటలకి సంబంధం లేకుండా మాట్లాడుతాడు. సో ఇలా గుర్తు వర్స్ట్ పర్ఫార్మెన్స్ జస్వంత్కి ఇవ్వడం తప్పేం లేదు. ఇక మరి రేపు ఏమవుతుంది, ఇవాళ ఏంది ఇంకోటి ఫైనల్ ఏం చేశారంటే సస్పెన్స్ క్రియేట్ చేసారు బెస్ట్ పర్ఫార్మెన్స్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ అనగానే. ఆ సస్పెన్స్ క్రియేట్ చేసిన తర్వాత అది ఇవ్వడంలో మాత్రం సస్పెన్స్ అనిపించలే. అంటే ఒక రకంగా బిగ్ బాస్ ఒక మాట చెప్పడం జరిగింది, బిగ్ బాస్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ మరియు బెస్ట్ పర్ఫార్మెన్స్ కోరుకోవాలని ఒక మాట వచ్చిందారు కదా బిగ్ బాస్ వాయిస్ నుండి. అప్పుడు ఏదో క్రియేట్ అవుతుంది, పెద్ద కాంట్రవర్సీ క్రియేట్ అవుతుంది అనే టైప్లో సస్పెన్స్ అయితే క్రియేట్ చేసారు అది ఒక ఎడిటింగ్లో. కానీ ఆ తర్వాత క్యారీ చేసేలో మాత్రం పెద్ద సస్పెన్స్ అయితే ఏం లేదు, అందరూ ఓపెన్గానే ఆయన పేరు చెప్పడం ఈయన పేరు చెప్పడం లాగా అయిపోయింది. ఇక ఫైనల్గా ఆ పింకీకి ఉనుమాకు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో మాత్రం నిజంగా 100% పింకీదే కరెక్ట్. ఎందుకంటే పెద్దదానివి అని చెప్పి గౌరవిస్తున్న ఉమా గారు స్వీకరించాలి అని చెప్పింది. కాకపోతే ఉమా మాత్రం అక్కడ స్వీకరించలేకపోయింది. ఫైనల్గా పింకీ కరెక్ట్. కాకపోతే ఒక రకంగా ఎమోషనల్ చూసుకుంటే మాత్రం సర్వ్ చెప్పిన మాటల్లో కొంచెం మోటివేషన్ అయితే ఉంది. ఏంటంటే ఆమె ఉమా గారు చాలా కష్టపడుతున్నారు, సో ఆ కష్టానికి ఫలితం లేకుండా ఆమెను పర్ఫెక్ట్గా టార్గెట్ చేసి నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని చెప్పి ఆయన మీద అభవండాలు మోయడం, వంట గదిలో కష్టపడేది మనందరం తింటున్నామంటే కారణం ఉమా గారు, అది గుర్తించకపోవడం, ఆ రకంగా మనం టార్గెట్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు అందరని చెప్పడం కూడా సరియు మాట్లాడిన తర్వాత ఉమా కూడా ఒక రకం కరెక్టే కావచ్చు అని అనిపించింది. ఓవరాల్గా బిగ్ బాస్ 5 ఏం జరిగిందనంటే ఒక వినాయకుడు పూజ జరిగింది. ఆ తర్వాత ఇలా బెస్ట్ పర్ఫార్మెన్స్ అనే విషయంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ విశ్వాకి, వర్స్ట్ పర్ఫార్మెన్స్ జస్వంత్ కూడా జైలుకి వెళ్ళడం, ఆ తర్వాత అందులోనే అన్ని గడపాలని చెప్పడం. ఇందులో కూడా జస్వంత్ వెళ్ళిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసిరు లేదు, లోబోబాయ్ ఒక మోటివేషన్ ఇచ్చిండు, అరే కాక ఆ తెల్లారి 5 ఇస్తేనే ఉంటా, తర్వాత ఈ పోరి వస్తుంది, నీకు పిచ్చి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది చూసుకో, ఈ జైల్లోకి వచ్చిన వాళ్ళు టైటిల్ విన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, కాసుకో ఇక నీకు ఒక మంచి అవకాశం ఫుటేజ్ ఉండే నీకు అని చెప్పిండు కదా. జైల్లో ఉన్న కూడా చాలామంది టైటిల్ ఉన్నారని ప్రీవియస్గా ఉన్నారు. మరి జస్వంత్ అంతా హోప్ ఇస్తారు, అంత స్కోప్ ఉంది ఆయనకనంటే మాత్రం చాలా డౌటే చెప్పుకోవాలి. ఇది టాప్ బిగ్ బాస్ 5 అప్డేట్ జరిగిన విషయాలన్నీ కూడా. సో మీ ఒపీనియన్ ఏముంది బిగ్ బాస్ 5 మీద, లేకపోతే నేను అన్నది వాస్తవమా కాదా? ఒకవేళ వాస్తవం అయితే కింద కామెంట్ చేయండి. ఏంది అన్నానంటే గాబర్ చేస్తున్నారు ప్రీవియస్ ఎపిసోడ్స్ లేకపోతే ప్రీవియస్ సీజన్స్ లాగా ఈ సీజన్లో అంత ఎడిటింగ్ కావచ్చు, లేకపోతే అంత కెపాసిటీ అంత స్కోప్ అయితే లేదు బిగ్ బాస్లో, టక్ గాబర్ ఫినిష్ చేస్తున్నారు. ఇది వాస్తవమా కాదా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి. అంతవరకు చూస్తుండే వారి ఛానల్ మరింత అప్డేట్తో సూటిగా సుత్తి లేకుండా పక్కా మన భాషలో బిగ్ బాస్ అప్డేట్ నేను రెడీగా ఉన్నాను, మీరు చూస్తూనే ఉండండి. బాయ్ మళ్ళా. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్ లో గజం కేవలం 11,999 రూపాయలకి. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.